ఇక్కడున్న తల్లులకు, తండ్రులకు, గురువు గారికి, మా పెద్దయ్యకు, మా చిన్నయ్యకు, మా అమ్మకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చిన్న విషయమే, మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనందరికీ ఇండ్లు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంది. మన ఇల్లు ఉంది అన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్కళ్ళకి మన తల్లిదండ్రులు ఇల్లు, ఉండడానికి వసతి, ఇంత పొలమో ఏదో చదువు ఉద్యోగమో వచ్చేటట్టు కష్టపడ్డారు, అన్ని ఇచ్చిండ్రు. దాంతోని పాటు మనకు ఒక రామాయణము, మహాభారతము, భాగవతము, గీత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలండి. ఎందుకనంటే మనకి ఇల్లు ఉంది అన్నప్పుడు అది ఉండాలి. ప్రతి మనిషికే కష్టం వస్తుంది. మీరందరూ అనుకుంటారు నాకే ఉంది కష్టం, నాకే ఉంది కష్టం. ఆ కష్టం వచ్చినప్పుడు పోయి పక్కింటికో ఎదిరింటికో వాళ్ళతోనో వీళ్ళతోనో చెప్తే మన కష్టం తీరదండి. అదే కష్టాన్ని నీకు ఏ కష్టం వచ్చిందని ఒక్కసారి రామాయణం తెరువు, రామాయణం చదువు, రామాయణం విను. నీకు వచ్చిన కష్టానికి అందులో సమాధానం నీ మనసుకే దొరుకుతుంది. అది ఎట్లా దొరుకుతుంది అని మీరు అనుకుంటారేమో. మనకి ఏ రోగం వచ్చినా, ఏ పరంగా బాధ వచ్చినా నువ్వు ఒక్కసారి రామాయణం చదివితే దానికి తగ్గట్టుగా భగవంతుడు మనకు అనుగ్రహం ఏ రూపకంగానైనా తీసుకొచ్చి చూపిస్తాడండి. ఇది నేను నమ్మాను, మీరు కూడా 100% నమ్మండి. జరగకపోతే చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడు మా ఇంట్లో చదివే వాళ్ళు లేరండి, రామాయణము, మహాభారతం, భాగవతం ఇది కొన్న ఎవరు చదవరు అని అంటే మీకు చదువు రాకపోవచ్చు, మన పిల్లలకు వస్తుంది, వాళ్ళతో చదివిపించుకోండి. వాళ్ళు మన దగ్గర లేరనుకుంటే మనం ఉన్న చుట్టుమెట్టు మన ఇంట్లో 4-5 ఇండ్ల పక్కకుంటే ఎవరో ఒక్కరైనా చదవచ్చిన వాళ్ళు ఉంటారని ఉండరు అనుకోవడం ఇప్పుడు అసలు కలవదు. ఖచ్చితంగా చదవచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పుడో ఒకసారి బతిమలాడండి. ఎట్లనన్నా ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట నాకు ఒక్కసారి రామాయణం అయిపోయేదాకా చదివి వినిపించు బిడ్డ అని అనండి. మనము వట్టి గిన్నదానికి చదివినప్పుడు విన్నదానికి చాలా విషయాలు తెలుస్తున్నాయండి. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీకు ప్రతి ఒక్కళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా అనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రామాయణం, మహాభారతం, భాగవతం, గీత ఖచ్చితంగా మన ఇంట్లో ఉంచుకోండి. అవి ఎందుకనంటే మన పిల్లలకు, మన వారసులకు మనం ఇచ్చే ఆస్తి, సంపద అదే. ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు అబ్బాయి పుట్టింటి అనుకోండి, ఏమనుకుంటాం? భూమి కొనాలి, జాగ కొనాలి, ఇల్లు కొనాలి, ఇవన్నీ ఉంటేనే రేపు నా కొడుకు మంచి ఇంటి నుంచి పిల్లనిస్తారు అనుకో. అవి ఉన్నా లేకున్నా నీ కొడుకుకు ఈ రామాయణం, భాగవతం, మహాభారతం ఇవి చదవడం చేయడం నేర్పిస్తే నీ కొడుకు చిన్నప్పటి నుంచే ఈ మంచి మాటలు విని మంచిగా బ్రతుకుతే ఎందుకు రాదు పిల్ల? ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆస్తి లేకుంటుంది, తను ధర్మంగా ఉన్నాడని ఒక 10 మంది నోట్ల నుంచి రాని ఎందుకు రాదు? అంత మంచి ధర్మాత్మునికి నా ఇంటి పిల్లని ఇయ్యాలని ప్రతి ఒక్కరు క్యూ కడతారండి. ఆస్తిని చూసి రారు. అది వచ్చిన ఎన్ని రోజులు ఉంటది? ఇప్పుడు చాలా మందికి ఆస్తులు ఉన్నాయండి. అందులో ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. అదే నువ్వు చిన్నప్పటి నుంచే నీ పిల్లగాడికి, నా పిల్లగాడు విన్నాడండి, నా పిల్లగాడు చెప్తే దండం పెట్టాడు దేవుని దగ్గరికి, ఎందుకు పెట్టాడు? ప్రతి మాతృమూర్తి ఒక్కసారి ఇలా స్వామి చెప్పినట్టు మన మనసులో, మన కడుపులో బీజం పడగానే మనం ఆ రోజు నుంచి రామాయణం, మహాభారత, భాగవతాల కోసం మాట్లాడుకుంటూ వింటూ ఉంటే అప్పటి నుంచి ఆ చిన్న పిల్లగాడు కూడా మన కడుపులో ఉన్నప్పటి నుంచే వినడం స్టార్ట్ అయింది. నువ్వు పుట్టగానే అతనికి తినడం నేర్పించినవా? తనంతల తాను తింటుందా? నువ్వు చెప్తేనే తను నేర్చుకున్నాడు. ఇతన్ని నాన్న నాన్న అని పిలవాలి, తను తాత తాత అని పిలవాలి. నువ్వు చదువు రామాయణం, నువ్వు చెప్పు, ఆయన ఎందుకు వినడండి? చిన్నప్పటి నుంచే బీజం పడగొట్టినామంటే ఖచ్చితంగా ఆయన మహాత్ముడుగా, ధర్మాత్మునిగా ఉంటాడు. సరే, మన వల్లన మంచివాన్ని మనం ప్రపంచానికి ఇచ్చినా ఏకున్న చెడువాన్ని మాత్రం ఇయ్యద్దు. నువ్వు ఏం చెప్పకపోతే వాడు చెడు వ్యసనాలతోని, ఈ దోస్తుతోని, ఆ దోస్తుతోని, ఇక్కడ వీళ్ళు తాగుతున్నారు, అక్కడ వాళ్ళు తింటున్నారని ఆ తిండి సోపతి, ఆ తాగుడు సోపతి పడ్డాక అయ్యో నా కొడుకు గిట్లా, భగవంతా నా కొడుకు గిట్లా అని పెద్దగా అయినాక బాధపడే కంటే, సరే మనకు అప్పుడు తెలుసో తెలియదో చెప్పలేం. ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు మీ మన్మరాన్లే ఉన్నారు, మన్మన్లే ఉన్నారు, మీ బిడ్డలే ఉన్నారు, కొడుకులే ఉన్నారు, వాళ్ళకి ఇప్పటి నుంచి అయినా చదవడం నేర్పించండి. రామాయణం చదువురా చదువురా అని చెప్పి ఒకసారి చెప్తున్నాడు కావచ్చు, రెండోసారి చెప్తున్నాడు కావచ్చు, మూడోసారి మా అమ్మ ఊరంటుంది ఒకసారి చదివి చూస్తా అని చదవడం మొదలు పెట్టాడా? ఒకటి చదివింది అనుకోండి, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత నువ్వు వద్దన్నా తనే చదువుతాడు. ఎందుకంటే
అది చదువుతూ ఉంటే తనకు ఆసక్తి కలుగుతుంది. ఏది ఎట్లున్నది, అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి, భార్య పిల్లలంటే ఎట్లుండాలి, తల్లిదండ్రులు అంటే ఎట్లుండాలి, సమాజంలో ధర్మం అంటే ఎట్లుండాలి, నాతో ఏదైతుంది, నేను ఏది చెయ్యొద్దు, నేను ఏది చేస్తే రావణాసురుడు అనుకుంటారు, ఏది చేస్తే రాముడు అనుకుంటారు, ఆడపిల్ల కూడా అనుకుంటారు, నేను ఏం చేస్తే సీతమ్మ లాగుంటా, నేను సీతమ్మ తల్లి లాగా ఉండాలి, వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, నా తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలి, నా తోట ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, గురువులతో ఎట్లా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి నేర్చుకుంటదండి. ఇప్పుడు అంటున్నాము నా పిల్లను 18 సంవత్సరాలు మంచిగా చదివిపించిన, ఎవరో వచ్చి మాయమాటలు చెప్తే ఆ అమ్మాయి నమ్మి అతనితో వెళ్ళిపోయిందని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఒక ఊళ్ళో ఒక్కరన్నున్నారు అట్లా బాధపడే వాళ్ళు. ఆ బాధ పడద్దనుకుంటే మన పిల్లలు కొంచెం ఏజ్కి వచ్చిన తర్వాత రామాయణం చదవాలి. రామాయణం చదవంది పెళ్ళి చేయకండి నన్ను అడుగుతానైతే. అబ్బాయి గాని అమ్మాయి గాని అది ఎవరైనా సరే ఇప్పుడు ఆ అబ్బాయి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చింది, నా కొడుకు ఇంకో 2 సంవత్సరాలు అయితే నేను పెళ్లి చేయాలని ముందే అనుకుంటాం తల్లిదండ్రులు. అప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనతోని రామాయణం చదివిపించి అమ్మాయితో కూడా రామాయణం చదివిపించిన తర్వాతనే నేను పెళ్లి చేస్తా అని మీరు నిర్ణయించుకోండి. పెళ్లి అయిన తర్వాత ఆ దంపతులకు చెప్పండి, మీరు ఇచ్చే ఆస్తి ఏమి ఇవ్వండి, అది సంబంధం లేదు, కానీ మీ సొంతంగా నేను నిన్ను కన్నందుకు, నేను నిన్ను పెంచినందుకు, నేను నిన్ను ప్రయోజన్ని చేసినందుకు నాన్న నాకు ఒక కోరిక ఉంది బిడ్డ, నీ ద్వారా నేను తీర్చుకోవాలనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు అడగండి. పిల్లలు ఏమని అడగదా, రామాయణం చదివినవు నాన్న, నీకేం అర్థమైంది, దాన్ని బట్టి నీ జీవితం గడుపుకో, మళ్ళీ నీ వంశంలో నీకొక బిడ్డనో కొడుకో పుడతాడు కదా, అతను పుట్టేటప్పుడు నీ భార్య నువ్వు భాగవతం చదవండి. భాగవతం చదువుతుంటే అందులో ఉన్న లక్షణాలు నీ కడుపులో ఉన్న పిల్లలకు అర్థమై అదే మంచి బుద్ధితోని వాళ్ళు పుడతారు నాన్న అని అదొక వరం అడగండి. అది తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరుగుతున్నప్పుడు మహాభారతం వినిపించండి. ఇవి చదువుతూ ఉంటుంటే అన్నదమ్ముల సంబంధం ఏంది, అక్క చెల్లెళ్ళ బంధం ఏంది, నా ద్వారా ఈ సమాజానికి ఈ ప్రపంచంలోకి నా వంశం నుండి నా ద్వారా ఒక చెడును పంపిస్తున్నా, ధర్మాన్ని పంపిస్తున్నా, మనం ఆత్మరక్షణ చేసుకున్నట్టు ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ధర్మంగా ప్రతి ఇంటి నుంచి ఒక్కరమే మనం ఇప్పుడు నలుగురిని ఉన్నారనుకోండి, అందులో ఒక్కరైనా మనం చెప్పింది పట్టుకుంటే మన సనాతన ధర్మం 100% నిలబడుతుందండి. మరి ఒకటి అధర్మం సైడ్ అసలేమో 10 మంది ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు 10 మంది అధర్ముల దగ్గరికి ఒక చెడైన వేయకంటే మంచి అయిన పోయిన కంటే ఇప్పుడు మనం ఒక అబ్బాయి మన ఇంట్లోనే మంచి అయినా పట్టుకున్నాడు అనుకోండి, ఆయన ద్వారా చూస్తూ మన పిల్లలు మన చుట్టుపక్కల ఉన్నారు, అరే వాడు ఊకే రామనామం చేస్తుండ్రు, అదేదో మంచిగా ఉన్నట్టుంది, చేద్దాం అని అనుకుంటారు. అనుకోరని అసలే అనుకోదు. ఎక్కిరించైనా వాడు వాడు ఊకే బొట్లు పెట్టుకుని రామరామ అంటున్నాడు ఏంటంటే ఆ పుణ్యం దీనికి వస్తుంది. ఎక్కిరించడానికి కూడా రామ అన్నాడా? ఆ రోజు రావణాసురుడు సీతమ్మని తీసుకుపోయేటప్పుడు కాళ్ళు పట్టుకొని తీసుకొని పోతాడు. ఆమె ఒకసారి అంటే నువ్వు నా కాళ్ళు పట్టుకున్నందుకైనా నేను నీకు ఒక మంచి మాట చెప్తా విను అని చెప్తాను. మనం భగవంతుని ఆశ్రయించినాక మంచో చెడో ఎక్కించుకుంటానో ఒక్కసారి అన్నావనుకో, రెండోసారి అది ఎడ్డించుకుంటా మెల్లగా మంచి వాటకు పోతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మన పిల్లల్ని మనకా తెలుసో తెలియదు, మనం ఇప్పుడు అనుకుంటాం మా అమ్మ చెప్పలేదు, అప్పుడు చెప్పిందో చెప్పలేదో మనం విన్నామో వినలేమో, అది పక్కన పెడదాం. ఇప్పుడు మన చేతులు ఉన్నదైతే మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుకునేంత శక్తి మనకుంది. ఇప్పుడు వచ్చే కాలానికి మన పిల్లలే భవిష్యత్తు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళను రామాయణం చదువుమని, మహాభారతం చదువుమని, భాగవతం చదువుమని చెప్పండి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇల్లు అనేది ఉన్నది అంటే అందులో ఇవి ఉండాలని ఖచ్చితంగా అనుకోండి. శ్రీమాతలు మనం తలుసుకున్నామా ప్రతి ఒక్కటైతే మనం ఒక్కొక్క చీర కొంటే పండుగలప్పుడు పట్టు చీరలు కొంటాము, ఒక్కొక్కలను 2000 నుంచి తక్కువలో కొంటామండి. ఇక అంత తక్కువ పట్టు చీర రాదు. దాదాపుగా మన భర్తలతో పోరు పెట్టైనా కొంటాం. పక్కింటాం 5000 ఎది కొనుక్కుంది, నాకు 1000 కొనియవా, నాకు 2000 కొని 200 కొనుక్కుందామండి. మన ముళ్ళు ఏం పోతుంది? ఆ మిగతా డబ్బులతో మనం రామాయణం కొనిద్దాం మన పిల్లలకు. అది ఆలోచించండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రామాయణం నేను కొంటా. మనం అనుకున్నామా? మన వాళ్ళు కూడా ఇంటారండి. మన వాళ్ళంతా ఇనని వాళ్ళు ఏం కాదు. నువ్వు వంట అన్న దాంట్లో నేను తక్కువ చేసుకుంటా, నువ్వు కొద్దిగా ఖర్చు తక్కువ చేసుకో, ఎట్లయినా చేసి మన పిల్లలకి ఇది కొందా. మనం తినే ముందు ఎంత పనైనా చేయనండి. మనం వ్యవసాయదారులమే కానీ ఏదన్నా కాదు. ప్రొద్దునంటే అడావిడిగా అందరం కొంచెం వెనక ముందు పనులు వెళ్ళిపోతాం. రాత్రి అయితే సాయంత్రం అయినాక అందరం ఇల్లు చేరుతాం. 7-7:30 అయిందంటే అందరం ఇల్లు చేరుతాం. మనం కుటుంబం మొత్తం ఒకటేసారి కూర్చుండి తినాలి. ఆ తినేటప్పుడు ఒక్క 10 నిమిషాలు నీ ఇంట్లో చదివచ్చే అబ్బాయి ఉన్న అమ్మాయి
ఒక్క పేజీ చదువు నాన్న, ఒక పేజీ చదివితేనే మనం అన్నం తిందామన్న నియమం పెట్టుకోండి. పిల్లల మార్పు ఎందుకు రాదు, మనలో మార్పు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది అన్నది నాకు నమ్మకం. నా ఇంట్లో జరిగింది. అదే నమ్మకంతో నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు దయచేసి 3 సార్లు తింటున్నామండి. మనం రోజుకు 3 సార్లు, టిఫినే కావచ్చు, అన్నమే కావచ్చు, ఏదైనా కావచ్చు, 3 సార్లు తింటున్నాం. ఆ 3 సార్లు రోజు 10 నిమిషాలే లెక్క పెట్టుకోండి, 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలల్లా ఒక 10 నిమిషాలు మనం చదవడానికి కేటాయించండి. అది వినండి. ఇంటుంటే పిల్లలు మారుతారు, మనము మారుతాము, అన్ని మంచి జరుగుతాయి అన్నది ఖచ్చితంగా. దయచేసి ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా రామాయణం, మహాభారతం, భాగవతం ఉండాలని నేను కోరుకుంటున్నా. దయచేసి అవి ఖచ్చితంగా కొనుక్కోండి, చదివిపోయండి. అదేదో కొనుక్కున్నాము ఇంట్లో ఉన్నదని అనుకోకండి. కొన్నామంటే ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున చెప్తున్నా, దయచేసి కొనండి, చదివిపియండి. జై శ్రీరామ్.